కాకినాడ పోర్ట్ సెస్ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. గతంలో ఏపీసీఐడి నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి ఈడీ ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటుగా వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ శరత్చంద్ర రెడ్డి, దాంతోపాటుగా ఒక ఆడిట్ సంస్థకు నామినీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ఆడిట్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది. సో అందులో భాగంగా ఈరోజు విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ఆధారంగా కొద్దిసేపటి క్రితం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్తో పాటుగా కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కర్ణాటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి సంబంధించి బలవంతంగా షేర్లు బదలాయించుకున్నారనే వ్యవహారంపై ఈ ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ అంశాన్ని కూడా ప్రస్తావించి అందులో అభియోగాలు మోపి ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కాకినాడ సీపోర్టుకు లిమిటెడ్ సంబంధించినటువంటి 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలను 494 కోట్ల రూపాయలకు మాత్రమే దాని షేర్లు బదలాయించారు. దాంతోపాటుగా 1109 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటాలను 12 కోట్ల రూపాయలకే అరవిందో సంస్థకి కట్టబెట్టారనే బలవంతంగా షేర్లు బదలాయించారనే వ్యవహారంపై అప్పుడు ఏపీసీఐడిలో కర్ణాటి వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. దాంతోపాటుగా ఒక ఆడిట్ని ఇందులో నిర్వహించి, ముఖ్యంగా తప్పుడు ఆడిట్ని నిర్వహించి దాంతోపాటుగా 900 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే వ్యవహారం, దాని మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి కట్టాలనే అంశాన్ని అందులో ప్రస్తావించడం, ఆ తర్వాత షేర్ల బదలాయింపు జరిగిన తర్వాత దాన్ని 9 కోట్లకు తగ్గించడం, ఈ అన్ని వ్యవహారం మీద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. దీంతో పాటుగా ఈ కేసులో ప్రధానంగా అభియోగాలు మోపినటువంటి విజయసాయిరెడ్డితో పాటుగా అభియోగాలు మోపినటువంటి వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి, శరత్చంద్ర రెడ్డి, దీంతో పాటుగా ఈ శ్రీధర్కి సంబంధించి ఈ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం లిమిటెడ్ ఆడిట్ సంస్థ ఏదైతే ఉందో, సో వీళ్ళందరూ కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. వీళ్ళందరూ కూడా గతంలో విచారణకు హాజరు కాలేదు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆయన పార్లమెంటు సమావేశాలు ఉండడం కారణం విచారణకు హాజరు కాలేదని చెప్పారు. దాంతోపాటుగా మరొకసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల భాగంగా ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ ఆయన్ని విచారిస్తుంది. ఈ కేసులో అతను కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని రమ్మని ఈడీ అధికారులు కోరారు. అందులో భాగంగా కొన్ని డాక్యుమెంట్లతోటి ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అతన్ని విచారణ చేస్తుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇందులో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. స్టేట్మెంట్లో ఆధారంగా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మిగిలినటువంటి వారికి కూడా నోటీసులు ఇచ్చి ఈ కేసులో దర్యాప్తు కొనసాగనుంది. దీంతోపాటు ఆ రోజు ఆడిట్ సంస్థకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారు, దీంట్లో మనీ లాండరింగ్ సంబంధించి షేర్ల బదలాయింపు వ్యవహారంలో ఎవరెవరి ఖాతాల్లో ఎంత డబ్బులు వెళ్ళిందనే అంశాన్ని ప్రధానంగా ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ అభియోగాలపై దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డిని పలు అంశాలపై ఈడీ ప్రశ్నిస్తోంది. శర్మ.